అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శాంతియుత ఆందోళనపై ఉక్కుపాదం మోపితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. ఇరాన్లో అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. నిరసనల్ని అణగదొక్కేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీంతో ఇప్పటి వరకు 6 పౌరులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీ పాలనలో శాంతియుత నిరసనకారుల్ని చంపితే అమెరికా వారికి సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు చేశారు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శాంతియుత ఆందోళనలపై ఉక్కుపాదం మోపితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదాంశం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఇరాన్ లో ప్రస్తుతం ఒక అనిశ్చితి నెలకొని ఉంది. ఆ దేశ కరెన్సీ పడిపోవడము, అలాగే పెరుగుతున్న ధరలు, అలాగే ప్రభుత్వం చేస్తున్న దానిపైన కూడా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. గత వారం నుండి కూడా ఇరాన్ లో రోజు రోజుకి శాంతి భద్రతల సమస్య అనేది తీవ్రంగా పెరుగుతూ వస్తోంది. అయితే డిసెంబర్ లో ఇన్ఫ్లేషన్ 42.2% కి కూడా చేరుకుంది. ఆహార ధరలు ఏకంగా 72% పెరిగాయి. దీంతో పాటు స్థానికంగా 6 పౌరులు మరణాన్ని కూడా నివేదికలో బయటపడడంతో కూడా నిరసనలతో పాటు హింసాత్మకంగా కూడా మారిపోయింది ఇరాన్ దేశము. అయితే ఇరాన్ లో శాంతియుతంగా నిరసనకారులు ఎవరైతే నిరసన తెలుపుతున్నారో వారిని ఒకవేళ కాల్చి చంపితే మాత్రము అది వాళ్ళ ట్రెడిషన్, అంటే అది వాళ్ళ ఆచారం అని, వాళ్ళని ఖచ్చితంగా అమెరికా కాపాడుతుంది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో కూడా రాశారు. మేము లాక్ చేయబడ్డాము, లోడ్ చేయబడ్డాము, వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా, అంటే పరోక్షంగా ఇరాన్ పై యుద్ధానికి సిద్ధం అన్నట్టు వచ్చే రీతిలో కూడా ట్రంప్ ట్రూత్ పోస్ట్ లో ఇలా ట్వీట్ చేయడం కూడా గమనార్హము. అయితే ట్రంప్ ఇదే 2018లో ఇరాన్ నుండి అణు ఒప్పందం నుండి అమెరికాను ఉపసంహరించుకొని ఆ దేశంపై తిరిగి ఆంక్షలు విధించినప్పటి నుంచి కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఇబ్బందుల్లో పడింది. గత సంవత్సరం జూన్ లో ఇరాన్ అణు ప్రదేశాలపైన కూడా అమెరికా దాడులు కూడా ఉద్రిక్తతలు పెంచాయి. వాషింగ్టన్ దాని దీర్ఘకాల ప్రాంతీయ ప్రత్యర్థి ఇజ్రాయెల్ తో కూడా యుద్ధంలోకి దిగిన విషయం తెలిసిందే. అసలు ఇంకా ఆల్మోస్ట్ ఇరాన్ పని అయిపోయింది అన్న చిందన కూడా కొద్ది నెలల కిందట అమెరికా ఇరాన్ అణుస్థావరాల పైన కూడా దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము ఈ ఇరాన్ లో అందరూ స్థానికంగా కూడా అక్కడ లోకల్ లిడ్స్ కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన బైట్స్ లో కూడా చెప్తున్నారు, మేము ఒక నియంత పరిపాలనలకు చావు కేకలు నిత్యము వింటున్నాము. ఈ ప్రాంతం అంతా మిలీషియా గ్రూపుల పాలనను ఇరాన్ ప్రజలు నిజమైన ప్రయోజనాలు డిమాండ్లతోని నినాదాలు కూడా మేము వింటున్నాము. ఈ నియంత ఎవరైతే ఉన్నారో తమ జీవితాన్ని దుర్భరపరుస్తున్నారంటూ కూడా లోక్లెట్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టులన్నిటి కూడా దొరుకుతున్నాయి. సో అయితే ప్రస్తుతం ఇరాన్ లో ఒక్కసారిగా కూడా క్రైసిస్ రావడము, సో ఇరాన్ లో ఎవరైతే శాంతియుతంగా నిరసనలు చేసుకుంటున్నారో వారి విషయంలో వారి పట్ల హింసాత్మకంగా ఇరాన్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా అమెరికా వారిని కాపాడడానికి, రక్షించడానికి వస్తుంది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం కూడా గమనార్హము. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ చేయడం వెనుక ఏంటి అంటే, ఒక దేశ సార్వభౌమ, అంటే ఒక దేశ సార్వభౌమత్వంలో మరొక దేశం వేలు పెట్టడం ఏంది అంటే, ప్రతి దేశంలో కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఒక అనిశ్చితి నెలకొని ఉంది. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అటు హమాస్ ఇజ్రాయెల్ దాదాపు 2023 అక్టోబర్ నుండి కూడా ఎడతెరిపి లేకుండా యుద్ధం జరుగుతుంది. దీంతో పాటు ఇటు రష్యా యుక్రెయిన్ కి కూడా 2022 ఫిబ్రవరి నుండి కూడా ఆ యుద్ధం కొనసాగుతూనే వస్తుంది. దాదాపు ఫిబ్రవరి వస్తే 4 సంవత్సరాలుగా ఎడతెరిపి లేని యుద్ధం అనేది కొనసాగుతూ వస్తుంది. రీసెంట్ గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఇంటి పైన కూడా డ్రోన్లతో దాడి చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించిందనేది కూడా
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతి దేశంలో కూడా ఒక అనిశ్చితి అనేది ఉంది. అయితే గురువారం కూడా అంటే నిన్న కూడా ఇరాన్ లోని ప్రత్యేకంగా అన్ని నగరాల్లో కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలతో పాటు అయితే మిగతా నిరసనకారులందరూ రోడ్లపైకి వచ్చారు. దీంతో అటు సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య కూడా ఘర్షణలు జరిగాయి. అల్లర్లు తీవ్రంగా అవడంతో కూడా 6 కూడా ఈ అల్లర్లు అంటే ఈ ఘర్షణలు ఏవైతే జరిగాయో ఆ ఘర్షణలో 6 మరణించారు. అయితే ప్రధాన నగరం తెహ్రాన్ ఏదైతే రాజధాని ఉందో తెహ్రాన్ లో కూడా వ్యాపారులు దీంతో పాటు ఆర్థికత కూడా నిలకడగా లేకపోవడం కూడా వాళ్ళందరూ కూడా సమ్మె అంటే ఒక బంద్ కి కాల్ చేశారు సండే రోజు. సో ఆందోళనలు విపరీతంగా అవుతున్న ఒక తెహ్రాన్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళనలు తీవ్రతమయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చాడని కూడా మనము చాలా క్లియర్ గా స్పష్టమవుతోంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.